అరుణాచల అరుణాచల మ్మ్. రమణాశ్రమంలో మా ఓ భక్తుడు రమణులని ఈ ప్రపంచం సుఖం కోసం సృష్టించబడిందా కష్టం కోసం సృష్టించబడిందా అని అడిగారంట కదా రమణులని. అవును. రమణులు ఏం చెప్పారు? ఈ సృష్టి సుఖం కోసము సృష్టించబడలేదు, ఉమ్, దుఃఖం కోసము సృష్టించబడలేదు. ఉమ్, ఎలా ఉందో అలాగే ఉంది. ఉమ్, ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది. ఉమ్, కానీ ఉమ్, మనిషి ఉమ్, తన దృష్టికోణం నుంచి ఉమ్, సృష్టిని గురించి ఒక ఆలోచన, ఒక అవగాహన పెట్టుకొని ఉమ్, దాన్ని సుఖదుఖాలమయం చేసుకుంటున్నాడు. ఉమ్, దానికి తన మనసే కారణమని చెప్పారు తండ్రి. ఉమ్, ఎలా అంటే ఉమ్, మనిషి మగవాళ్ళు, ఆడవాళ్ళు. ఉమ్, ఒకతను ఉమ్, స్త్రీమూర్తిని చూస్తే ఉమ్, తనకి తల్లిగా ఉంటుంది, ఉమ్, ఇంకొక మనసు చెల్లిగా ఉంటుంది, ఉమ్, ఇంకొక మనసు రకరకాల వరుసలు ఉన్నాయి కదా. ఉమ్, ఇన్ని వరుసల్లోనూ చూస్తూ ఉంటారు ఉమ్, స్త్రీమూర్తిని ఈ ఉమ్, రకరకాల మనస్సులతో. ఉమ్, అలాగనే ఉమ్, సృష్టిలో ఒక రావి చెట్టు ఉంటుంది అన్నమాట. అది సృష్టి ఎప్పుడు ఉమ్, ఎలా ఆ సృష్టిలో ఉన్న రావి చెట్టు ఉమ్, దానిపైన ఎన్నో పక్షులు వస్తూ ఉంటాయి. ఉమ్, చక్కగా వాటికి కావలసినవి తింటూ ఉంటాయి. ఉమ్, ఆ రావి పళ్ళని ఉమ్, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా. అవును. మరి అట్లానే ఉమ్, కొంతమంది మనుషులు దాని కింద నీడకి సేద తీర్చుకుంటారు. ఉమ్, కొన్ని పక్షులు ఉంటాయి, ఇంకా ఉమ్, కొన్ని పశువులు ఉంటూ ఉంటాయి. ఉమ్, అలానే మనుషులు ఉన్నట్టుగానే ఉమ్, మరి ఇంకో కొంతమంది అయితే దానికి ఉరి వేసుకుని చనిపోతూ ఉంటారు. ఉమ్, వీటన్నింటినీ ఏమి జరుగుతున్నా, ఎలా జరుగుతూ ఉన్న ఆ చెట్టు, ఆ ఉమ్, రావి చెట్టు అలానే ఉంటుంది. ఉమ్, తనలో ఎలాంటి మార్పు లేదు. ఉమ్, సృష్టి కూడా అలాంటిదే. ఉమ్, మనిషి కూడా తనకేదో కష్టం వచ్చిందని తన కోణం నుంచి ఆలోచించుకుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటుంటాడు. ఉమ్, కానీ సృష్టిని అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే ఇబ్బంది లేదన్నమాట. ఉమ్, ఎలా అంటే ఇప్పుడు ఒక ఆకలిగా ఉన్న వ్యక్తికి ఉమ్, రుచికరమైన పదార్థాలు పెట్టినప్పటికీ, ఉమ్, ఆరోగ్యకరమైన పదార్థాలు పెట్టినప్పటికీ, ఉమ్, ప్రకృతి ఇచ్చిన పదార్థాలను పెట్టినప్పటికీ వాటిని ఏమీ తీసుకోకుండా తనకు కావలసిన మసాలాలు కలుపుకొని ఉమ్, రకరకాలుగా చేసుకుని తింటూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఉమ్, అంతే కదా. అవును మరి అరుణాచల. ఈ పక్షులు, ఉమ్, పశువులు ఉన్నాయంటే వాటికి ఏ తాలింపుతో తింటాయి? ఉమ్, వాటికి ఏ ఇగురులు అని అవని రకరకాల వంటకాలు ఉన్నాయి కదా. ఉమ్, ఆ? అవి ఏమన్నా అవి కోరుకుంటాయా అసలు? ఉమ్, మరి పిచ్చుకలు కానీ ఇంకేమైనా తీసుకోను. ఉమ్, పశుపక్షాదులు ఎలాంటివైనా ప్రకృతిలోని ఆహారాన్ని తీసుకుంటాయి. ఉమ్, వాటి కడుపులో ఎలాంటి మన వికృతితో మనం చేసే పనుల వల్ల పొరపాటున అవి తిని ఆరోగ్యం తేడాగా ఉంటే ఆ ఆకు ఆయాకు ఆయాకు తీసుకుని చెట్ల నుంచి నమిలి తన కడుపును తనే శుద్ధి చేసుకుంటాయి ఈ పశువులు, పక్షులు. అంతటి మహత్తరమైన శక్తి ప్రతి శక్తిలోనూ ఉంది. ఆ శక్తే ప్రతి కదిలించే మనిషిలోనూ ఉంది. ఆ మనిషి ఆ శక్తిని గ్రహించలేక అతని వ్యక్తిగా ఉండిపోయి ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అందుకు భగవంతుడు ఏం చేశాడంటేనంట, ఆయన ఎప్పుడూ కూడా మనుషుల్ని మర్చిపోలేదంట. గురువులని, శాస్త్రాలని ఇచ్చి ఎప్పటికప్పుడే వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ వారి తప్పులను వారు తెలుసుకునేలా చేసి దాని నుంచి విముక్తి పొందేలాగా, జీవన్ముక్తి పొందేలాగా ఉపకరించేందుకు భగవంతుడు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడని మన తండ్రి రమణులు చెప్పారు. అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.